నమస్కారం ఫ్రెండ్స్, మీ జీతం నుంచి ప్రతి నెల పీఎఫ్ కట్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. పీఎఫ్ అంటే కేవలం రిటైర్మెంట్ తర్వాత వచ్చే అమౌంట్ మాత్రమే కాదు. ఇందులో మీకు తెలియని ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారులకు అందిస్తున్న 7 లక్షల ఉచిత బీమా గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పీఎఫ్ ఖాతా ఉండగానే మీకు ఈడీఎల్ఐ పథకం కింద లైఫ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఉద్యోగంలో చేరగానే ఆటోమేటిక్గా ఈ బీమా యాక్టివేట్ అవుతుంది. దీనికి అయ్యే ఖర్చంతా మీ కంపెనీ లేదా యజమాని మాత్రమే భరిస్తారు. ఎటువంటి దరఖాస్తు ఫారాలు నింపకుండానే మీకు ఈ ప్రయోజనం అందుతుంది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాదారులకు ప్రతి ఏటా వార్షిక వడ్డీ లభిస్తుంది. అలాగే 60 ఏళ్ల తర్వాత పెన్షన్ సౌకర్యం కూడా ఉంది. అయితే ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ రూపాయలు 1000ను 5000కు పెంచాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇది కనుక జరిగితే లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుంది. 7 లక్షల బీమాను ఎలా లెక్కిస్తారో తెలుసా? మీకు అందే బీమా సొమ్ము మీ జీతంపై ఆధారపడి ఉంటుంది. దీనికోసం ఒక సింపుల్ ఫార్ములా ఉంది. మీ గత 12 నెలల సగటు బేసిక్ సాలరీ ప్లస్ డిఏను పరిగణలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మీ గరిష్ట వేతనం 15,000 అనుకుందాం. బీమా కవరేజీ 15,000 ఇంటూ 35 5,25,000 రూపాయలు. అదనపు బోనసు 1,75,000. మొత్తం గరిష్టంగా 7 లక్షల వరకు పీఎఫ్ ఖాతాదారుకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు మరణిస్తే వారి కుటుంబానికి లేదా నామినీకి ఈ ఆర్థిక సహాయం అందుతుంది. దురదృష్టవశాత్తు పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ లేదా చట్టపరమైన వారసులు ఈ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఈడీఎల్ఐ ఫారం 5IF పూర్తి చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ఈపీఎఫ్ఓ రీజనల్ ఆఫీసులో దీన్ని సమర్పించవలసి ఉంటుంది. దీనితో పాటు డెత్ సర్టిఫికేట్, వారసుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం కూడా సమర్పించవలసి ఉంటుంది. అధికారులు ఈ పత్రాలను పరిశీలించి నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఒకవేళ నామినీ లేకపోతే జీవిత భాగస్వామికి, వారు లేకపోతే 25 ఏళ్లలోపు ఉన్న కుమారులు లేదా పెళ్లికాని కుమార్తెకు ఈ హక్కు ఉంటుంది. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే మీ పీఎఫ్ ఖాతాలో నామినీ వివరాలను అప్డేట్ చేయడం మర్చిపోకండి. నామినేషన్ ఉంటేనే ఇలాంటి ప్రయోజనాలు పొందేటప్పుడు మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, సహోద్యోగులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.